హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్, అండ్ మీరు వింటున్నారు ప్రేమ ఓ ప్రేమ. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ తను తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత పవిత్ర అలానే చూస్తూ ఉండిపోతుంది నిలాని. సో నిలా నిలా ఏం చేసేటప్పుడు కన్ను కొట్టిద్ది అనమాట. కన్ను కొట్టేసరికి పవిత్ర అక్క సాంబార్ చాలా బాగుంది అక్క అని అంటది. ఆవిడ వాళ్ళ అక్క అసలు నేను సాంబారే చేయలేదుగా అని అంటది. అంటే ఎక్కడ పెట్టుకోవాలో మొహం అర్థం కాక పవిత్ర ఓకే అక్క గుడ్ నైట్ నేను పడుకోవడానికి వెళ్ళిపోతున్నానని గబ్బా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో పవిత్ర అలా వెళ్ళిపోయాక స్నేహ అండ్ ఇలా చాలా నవ్వేసుకుంటారు తన్ని చూసి, తన గురించి. తర్వాత అలానే వాళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటారనమాట. మాట్లాడుతూ ఒక గంట గడిచిపోద్ది. గంట గడిచిపోయిన తర్వాత స్నేహ ఇలా అంటది, నీలా నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది రేపు. నేను ఇంకా పీపీటీ కూడా తయారు చేసుకోలేదు. సో నేను పీపీటీ తయారు చేసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పుద్ది అనమాట. అంటే అప్పుడు నీలా ఏమంటుందంటే స్నేహ అని పిలుస్తుంది. చెప్పు అంటుంది అనమాట. స్నేహ ఏం లేదు, కొత్త ప్లేసు, నాకు నిద్ర రావట్లేదు, కొద్దిసేపు నేను మేడ మీదకి వెళ్ళొచ్చా అని అడుగుతుంది అనమాట. అంటే దీంట్లో అడగడానికి ఏముంది నీలా, ధైర్యంగా వెళ్ళు, ఇది నీ ఇల్లే అనుకో అని చెప్పి అంటది స్నేహ. అనగానే నీలా థ్యాంక్ యూ స్నేహ అని చెప్పేసి అక్కడి నుంచి తను అండ్ స్నేహ వచ్చేసి ఓకే గుడ్ నైట్, నువ్వు వెళ్ళు నేను వెళ్తాను అని చెప్పేసి తన రూమ్కి తను వెళ్ళిపోయి తన ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి తను ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని స్నేహ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ నీలా డాబా మీదకి వెళ్తారనమాట. వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ మా యాంగ్రీ టైగర్ పవిత్ర గారు బుక్ చదువుకుంటూ ఉంటారనమాట. నేను యాంగ్రీ టైగర్ ఎందుకన్నాను అంటే నీలా తన్ని ఎప్పుడు కోపంగానే చూస్తుంది కాబట్టి తను అనుకుంటుందంట మన ఈ యాంగ్రీ టైగర్ ఎక్కడ అనుకుంటూ వెళ్తుంది. వెళ్ళి పైకి వెళ్ళేసరికి తను అక్కడ ఒక బుక్, పవిత్రకు ఒక అలవాటు ఏంటి అంటే నైట్ పడుకునే ముందు ఏదో ఒక బుక్ చదువుకొని పడుకోవటం తనకు అలవాటు అనమాట. చదువుతూ అప్పుడు నిద్ర వస్తుంది, తనకి పడుకుంటుంది. సో ఆ రోజు తను పైన డాబా మీద చదువుకుందాంలే ప్రెజెంట్గా ఉంటుందని చెప్పేసి డాబా మీద సోఫాలో కూర్చొని చదువుతూ ఉంటుంది. చదువుతూ ఉంటే నెల పైకి వచ్చింది కదా, అక్కడ చూసిద్ది, ఓ ఇక్కడే ఉందా ఏంటి, తను పడుకోలేదా ఇంకా అని మనసులో అనుకొని సీరియస్గా పవిత్రకి దగ్గరగా వచ్చి అంటదనమాట. ఫస్ట్ అంటే పవిత్ర సీరియస్గా ఒకసారి అలా చూసి తనేం మాట్లాడకుండా మళ్ళీ చదువుకోవడం మొదలు. అప్పుడు నెల అరే ఇంత అందమైన అమ్మాయిని పక్కన వచ్చి నిలబడితే మాట్లాడడం కూడా లేదా, ఓ షెట్ అనుకొని తన లాభం లేదని, తన అల్లరి పిల్ల కదా ఇక లాభం లేదనుకొని నేనే పలకరించాలనుకొని ఏంటి మీరు ఇంకా పడుకోలేదా అని అడుగుద్ది అనమాట పవిత్రని. అప్పుడు పవిత్ర సీరియస్గా చూసి నో అంటది. అన్న తర్వాత ఓకే ఎందుకు ఎందుకు పడుకోలేదు, మీకు నిద్ర రావట్లేదా అంటది అనమాట. పవిత్ర కోపం వస్తూ ఉంటుంది, ఏమీ మాట్లాడదు. మళ్ళీ ఒకసారి ఒక లుక్ ఇచ్చేసి మళ్ళీ తన బుక్ తను చదువుకుంటూ ఉంటుంది. మళ్ళీ నీలా అరే నేను నీతోనే మాట్లాడుతున్నా, మాట్లాడవేంటి, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పడం కూడా తెలియదా నీకు అని అంటదనమాట. అప్పుడు పవిత్ర బాగా కోపం వచ్చి నీకు కళ్ళు కనపడవా, నేనేం చేస్తున్నానో చూడట్లేదా, నువ్వు బుక్ చదువుకుంటున్నాను అని అంటదనమాట. కానీ నాకు స్నేహ నువ్వు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిపోయావు, ఎంబీఏ పాస్ అయిపోయావు అని చెప్పిందే, అంటే నువ్వు ఇంట్లో అబద్ధం చెప్పావా, నువ్వు నాకు చెప్పు ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, నేను స్నేహకు చెప్పనులే అని కావాలని ఏడిపించడానికి అలా అంటదనమాట నీలా పవిత్రని. పవిత్ర బాగా కోపం వచ్చేసి ఇక అక్కడి నుంచి లేచి నువ్వు ఇక్కడ ఉంటే నన్ను చదువుకోనియో, నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటావు, నాకు తెలుసు నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడానికి సోఫాలో నుంచి లేస్తుంది అనమాట. లేచి 2 అడుగులు వేసేసరికి నీలా పవిత్ర చేయి గట్టిగా పట్టుకొని లాగుద్ది. లాగేసరికి ఏమవుతుందంటే నీలా ఫేస్కి పవిత్ర ఫేస్ చాలా దగ్గరగా వచ్చి ఆగిపోతుంది అనమాట. అయిపోయేసరికి కొద్దిసేపు వాళ్ళ హార్ట్ బీట్ పెరిగిపోయి బ్రీత్ చాలా ఫాస్ట్ అయిపోయి, హార్ట్ బీట్ ఎస్పెషల్లీ చాలా ఫాస్ట్ అయిపోతుంది అనమాట. అంత దగ్గరగా వచ్చి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారనమాట. చాలా ఫాస్ట్ బీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పవిత్ర అలానే చూస్తూ ఉండిపోతుంది నీలా కళ్ళల్లో. ఇలా కళ్ళు అంత బాగుంటాయి మరి.
అప్పుడు నీల చిన్నగా రొమాంటిక్గా నా కళ్ళు చాలా బాగున్నాయి కదా అని అంటది పవిత్రతోటి. పవిత్ర తన కళ్ళు చూసిన ఆ మైకంలో ఉంటుందన్నమాట. మైకంలో ఉండి సీరియస్గా అవును చాలా బాగున్నాయి అని అంటది. అన్న కొద్దిసేపటికి తనకి అర్థమవుతుంది దట్ తను ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాను అనేసి మళ్ళీ ఏం చేస్తున్నాను నేను అనుకొని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళబోతుంటే మళ్ళీ నీల మళ్ళీ గట్టిగా పట్టి మళ్ళీ లాగుద్ది అనమాట. లాగేసరికి మళ్ళీ అలానే చాలా దగ్గరగా వచ్చి ఆగిపోతుంది పవిత్ర. ఆగిపోయిన తర్వాత నీల చాలా దగ్గరగా తన చెవు దగ్గరగా వెళ్ళి నేను నీకు ఒకటి చెప్పొచ్చా అని అంటుంది అనమాట. అప్పుడు పవిత్ర చెప్పు అంటుంది అనమాట. అనేసరికి నీల అప్పుడప్పుడు నవ్వుతూ ఉండు, చాలా బాగుంటావు, నువ్వు నవ్వితే చాలా బాగుంటుంది, ఎవరు చెప్పలేదా ఇప్పటిదాకా నీకు అని అంటుంది అనమాట. అనేసరికి పవిత్ర ఆ మాట వినేసరికి తనకు మళ్ళీ కోపం వచ్చి ఛీ పో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోతుంటే అప్పుడు నీలా గట్టిగా పవి, నా కళ్ళు నిన్ను ఈరోజు నైట్ చాలా డిస్టర్బ్ చేస్తాయి, నాతో అంత ఈజీ కాదు అని చెప్పిద్ది అనమాట. అంటే వెనక్కి తిరిగి ఏం చెప్పాలో అర్థం కాక అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది పవిత్ర. వెళ్ళిపోయి తన రూమ్కి వెళ్ళి గడి వేసేసుకొని తలుపుకి బుక్ పక్కన పడేసి అసలు ఏమనుకుంటుంది తను నా గురించి, ఏంటి నేను ఎంబీఏ పాస్ అవ్వలేదా, సబ్జెక్ట్స్ ఉన్నాయా, బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఏంటి స్నేహకు చెప్పదా, తనకు చెప్పాలా నేను అని ఇంకా తన గురించి తిట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా లాభం లేదని ఇంకా బెడ్ ఎక్కేసి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకోగానే తన అందమైన కళ్ళు తన కళ్ళల్లో చిల్ అని మెరుస్తాయి అన్నమాట. మెరవంగానే ఏ మాటకు ఆ మాట తన కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి అనుకుంటుంది. మళ్ళీ తన కళ్ళ గురించి నాకెందుకు అని చెప్పి ఇక అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు పొర్లి ఎప్పటికో నిద్రపోతుంది తను. ఇక్కడ నీలా కూడా కిందికి కొద్దిసేపు పైన ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి, చెప్పాను కదా వర్షం మబ్బు ఉంది, లైట్గా వర్షం పడుతుందని చెప్పాను కదా, ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి తను కూడా కొంచెం సేపటికి నిద్ర వచ్చినట్టు అనిపించి తను కూడా కిందికి రూమ్కి వచ్చేసి పడుకుండిపోద్ది అనమాట. పడుకుండిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్నేహ గబగబా లేచి తను రెడీ అయిపోయి తన ఫైల్స్ ల్యాప్టాప్ అన్నీ హ్యాండ్ బ్యాగ్లో సదురుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు స్నేహ సీరియస్గా లేచి వచ్చి అక్క నిద్రమత్తులో అక్క ఎక్కడున్నావు అనుకుంటుంది. ఇగో నా రూమ్లోనే ఉన్నాను పవి రా అంటుంది అనమాట. అంటే సరే అని పవిత్ర స్నేహ రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళి ఏంటక్క హడావిడిగా ఉన్నావు అంటే, సారీ పవి నిన్న నైటే నీకు చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను, నాకు ఈరోజు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి అంటే మరి నాకు కాఫీ అంటుంది అనమాట. అయ్యో ఈ ఒక్కరోజుకి కాఫీ ప్రిపేర్ చేసుకో, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకో అండ్ నీలాని చూసుకో, నీలా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళండి అని అంటుందన్నమాట. అప్పుడు పవిత్ర అబ్బా ఇప్పుడు ఆ తింగర్ బుచ్చిని నేనే చూసుకోవాలా అంటుందన్నమాట. అప్పుడు స్నేహ నవ్వి ఇట్స్ ఓకే ఒక్కరోజే కదా వెళ్ళిపోతుంది కదా ఈరోజు అంటే, బట్ నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందిరా, లేకపోతే నేనే చూసుకునేదాన్ని అంటే, సర్లే చూసుకుంటానులే నువ్వు వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పుద్ది అనమాట పవిత్ర స్నేహకి. అప్పుడు స్నేహ సరే ఓకే మరి బాయ్ ఉంటా అని చెప్పేసి తను వెళ్ళిపోద్ది. అప్పుడు పవిత్ర 7:30 వరకు చూస్తే నీలాగారు లేస్తారేమోనని. తను లేవదు, తనకు అలవాటే లేదు తొందరగా లేచే అలవాటు, ఇంకా లాభం లేదు. 7:30 తను 8కి వెళ్ళిపోవాలి కదా కేఫ్కి, కాబట్టి వెళ్ళి సీరియస్గా హలో మేడం నీలా గారు లేవండి ప్లీజ్, నేను 8కి కేఫ్కి వెళ్ళాలి, టైం అవుతుంది 7:30 అయింది అని అంటూ ఉంటుంది అనమాట. అప్పుడు నీలా ఇంకా హాస్టల్లో ఉన్నాను అనుకొని అబ్బా 5 మినిట్సే ప్లీజ్ పడుకోనివ్వు అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినట్టుగా చెప్తుంది. ఏంటి ఇది నా ఇల్లు మీ హాస్టల్ కాదు అనగానే ఆ మాట విని టక్కన లేసి కూర్చొని చుట్టూ చూస్తుంది అనమాట. నేను ఇలా చూసి ఎదురుగా చూస్తే పవిత్ర చాలా సీరియస్గా తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తన వైపే చూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు చూసి సారీ ఒక 20 మినిట్స్ రెడీ అయ్యి వచ్చేస్తాను అంటదన్నమాట. సరే ఓన్లీ 20 మినిట్స్ చేసేసి డైనింగ్ హాల్కి రా, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది అని చెప్పుద్ది అనమాట. అంటే 20 మినిట్స్లో వచ్చేస్తానని చెప్పేసి తను వాష్రూమ్లోకి వెళ్ళిపోద్ది, పవిత్ర డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోద్ది. సో 20 మినిట్స్లో గబ్బా రెడీ అయిపోయి తను
డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నడుచుకుంటూ ఇంటికి తాళం వేసుకొని నడుచుకుంటూ కేఫ్కి వెళ్తూ ఉంటారన్నమాట. జనరల్గా నీల అస్సలు నోరు ఆపదు, లొడా 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 అని మాట్లాడుతూనే ఉంటుంది. కానీ అలాంటి అమ్మాయి ఏదో ఆలోచిస్తూ మెల్లగా నడుస్తూ ఉంటుంది పవిత్ర వెనకాల. పవిత్ర గమనిస్తూ ఉంటుంది అన్నమాట, ఏంటి పిల్ల ఏమీ మాట్లాడలేదు అని. బట్ తను ఏమీ గలకదు, తన్నే. కేఫ్ వచ్చేస్తుంది. కేఫ్ వచ్చేసిన తర్వాత ఓకే మరి ఇటు నుంచిటే కాలేజ్కి వెళ్తావా అని అడుగుతుంది అనమాట నీలాని. అప్పుడు నీలా వెళ్ళాలి కానీ అని ఆగిపోద్ది అనమాట. అయిపోతే పవిత్ర కానీ భయం వేస్తుందా నిన్న నైట్ జరిగిన విషయం తలుచుకొని వాళ్ళ అబ్బాయిలు కాలేజ్కి వచ్చి గొడవ చేస్తారనా అని అంటుంది అనమాట. చచ్చా నేను అది రాత్రే మర్చిపోయా, ఇప్పటిదాకా అంత లేదు అని అంటది. మరి మరి ఏం ఆలోచిస్తున్నావు అంటే సీరియస్గా పవిత్రకి దగ్గరగా వెళ్ళి నీ గురించే, ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసుకి చాలా కష్టంగా ఉంది అని అంటది అనమాట. అంటే పవిత్ర చాలా సీరియస్గా చూస్తుంది నీలాని. చూస్తే నీలా నవ్వేసి ఓకే ఓకే కూల్ డోంట్ వరీ అట్లా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ హే పవి నవ్వుతూ ఉండు చాలా బాగుంటావు అని చెప్పి వదిలేసాను అనుకోకు, సాయంత్రం మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట గబగబా అక్కడి నుంచి. పవిత్ర సీరియస్గా చూసి ఏంటి పిల్ల అనుకొని లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి తన పని తను చూసుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత సాయంత్రం అవుతుంది, కాలేజ్ టైం అయిపోయింది. కాలేజ్కి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీలా కేఫ్కి వస్తుంది అనమాట. కేఫ్కి వచ్చి ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకొని పవిత్రకి ఎదురుగా ఉండేటట్టుగా చూసుకొని అక్కడ కూర్చొని కాఫీ ఆర్డర్ చేసి చిన్న చిన్నగా కాఫీ తాక్కుంటూ పవిత్రని కను రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటుంది అన్నమాట. తన్నే చూస్తూ ఉంటుంది. ఒక మనిషి మనని చూస్తున్నాడు అంటే మనకి తెలిసిపోద్ది దట్ ఎవరో మనని గమనిస్తున్నారు అనేది. అది పవిత్రకు అర్థమవుతుంది అనమాట. పవిత్రకు అర్థమయ్యి తను అప్పుడప్పుడు తన్ని చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తనకి చిరాకు వచ్చేస్తుంది. ఒక మనిషి మన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నారు అంటే మనకి చిరాకుగా అనిపిస్తుంది కదా, ఏంటి అని అడగాలనిపిస్తుంది కదా. సో ఆ సిచ్యువేషన్లో ఉంది పవిత్ర. సో సీరియస్గా నీలా దగ్గరికి వచ్చేసి ఏంటి నువ్వు కాఫీ తాగడం అయిపోయింది కదా, హాస్టల్కి వెళ్ళొచ్చు కదా అంటదనమాట. అప్పుడు నీలా హలో నేను నీ కస్టమర్తో ఇలానే మాట్లాడతారా, అందరు కస్టమర్స్తో ఇలానే మాట్లాడతావా నువ్వు అని అంటదనమాట నీలా. అప్పుడు పవిత్ర హలో నన్ను ఏ కస్టమరు ఇలా గుచ్చి గుచ్చి చూసింది లేదు మరి అంటే నేను నిన్ను చూస్తున్నానని నీకెలా తెలుసు అని అడుగుతుంది నీలా. అంటే పవిత్ర నేను నిన్ను చూశాను కదా నువ్వు నన్ను చూడటం అని అంటదనమాట. అప్పుడు నీలా ఓ అయితే నువ్వు కూడా నన్ను చూస్తున్నావు, డూ యూ లైక్ మీ అని అడుగుతుంది అనమాట. అడిగితే షట్ అప్ అండ్ జస్ట్ లీవ్ అంటదనమాట. అంటే సరే సరే వెళ్తున్నా కానీ నేను నిన్ను వదిలిపెట్టను, రేపు మళ్ళీ వస్తా అని చెప్పేసి అక్కడి నుంచి నీలా వెళ్ళిపోతుంది. పవిత్ర తన కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళి హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఆలోచించడం మొదలు పెడుతుంది అనమాట నీలా. అవును నేను ఎందుకు ఊరికే పవిత్ర గురించి ఆలోచిస్తున్నాను, పవిత్ర నా పక్కన ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకు ఇలా అవుతుంది నాకు అని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆలోచించగా తనకి అర్థమవుతుంది అనమాట ఏంటంటే తను పవిత్రని ప్రేమిస్తున్నానని తనకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత తన గురించి ఆలోచించుకుంటూ అలానే నిద్రపోతుంది. నిద్రపోయిందా నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేస్తుంది పవిత్ర, నీలా. తనకు అలవాటు లేదు యాక్చువల్గా, అందులో సండే ఈరోజు అయినా తొందరగా లేస్తుంది. ఎందుకంటే త్వరగా పడుకుండిపోయింది కాబట్టి. జనరల్గా హాలిడే అంటే మిట్ట మధ్యాహ్నమే లేచి డైరెక్ట్గా లంచ్కి వెళ్ళిపోద్ది. అలాంటి ఒక అమ్మాయి పొద్దున 6-6:30 కల్లా లేచి తన హాస్టల్ పక్కనే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఆ గ్రౌండ్కి ఎర్లీ మార్నింగ్ 6-6:35 నుంచి జాగింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసుకునేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారనమాట. సో అక్కడ తన రూమ్కి ఒక చిన్న బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీ దగ్గర కూర్చొని అక్కడ ముసలి వాళ్ళు వాకింగ్ చేసేది, ముచ్చట్లు పెట్టేది, లాఫింగ్ క్లబ్లో లాఫ్ నవ్వుతూ ఉండేవాళ్ళని, టీనేజర్స్ జాగింగ్ చేస్తున్నారు, కొంతమంది యోగా మెడిటేషన్ ఇలా అందరూ చేస్తూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ మంచినీళ్ళ బాటిల్ చేతిలో పట్టుకొని తాగుతూ చూస్తూ ఉంటుంది అనమాట. సడన్గా తన కళ్ళు ఒక చోట ఆగిపోతాయి. అది మీరు గెస్ చేసింది కరెక్ట్. పవిత్ర స్నేహ జాగింగ్ ట్రాక్కి వస్తారనమాట.
సారీ. రాగానే పవిత్రని చూసి గబ్బా గబ్బా అసలు తను ఏ డ్రెస్లో ఉంది, అసలు ఎలా ఉంది, తన జుట్టు ఎలా ఉంది, ఏమీ చూసుకోదు. గబ్బా గబ్బా ఉరుక్కుంటూ గ్రౌండ్కి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి, ఓ మీరు రోజు ఇక్కడికి వస్తారా జాగింగ్ చేయడానికి అని అడుగుతుంది అనమాట. అని ఎందుకంటే ఉరుక్కుంటూ వచ్చింది కదా, ఆయాసం వస్తుంది కదా, మరి అలా ఆడుతుంటే స్నేహ కూల్ నీలా కూల్, ఎందుకు అంతగానో ఆయాసపడుతున్నావు అని అంటదనమాట. అంటే బే ఏం లే, జాగింగ్ చేస్తున్నా కదా, అందుకని మిమ్మల్ని చూశాను, అటు రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ మీరు కనపడ్డారు, సరే ఒకసారి పలకరిద్దామని ఇలా వచ్చాను అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తానమాట. అప్పుడు పవిత్ర నీలాని పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఒక 10 సార్లు చూస్తూ ఉంటుంది అనమాట. అది స్నేహ కూడా గమనించి స్నేహ నవ్వడం మొదలుపెట్టి అప్పుడు పవిత్ర నిజం చెప్పు, నీకు జాగింగ్ చేసే అలవాటు లేదు కదా అంటది. ఏం మాట్లాడుతున్నావు, నేను రోజు పొద్దున్నే 5ంటికి లేచి 5:30 దాకా జాగింగ్ చేసి 6 దాకా ఎక్సర్సైజ్ చేసి కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని రూమ్కి వెళ్తాను తెలుసా, అది నా అలవాటు అని అంటదన్నమాట. మళ్ళీ అడుగుతున్నాను, నిజం చెప్పు, నీకు అలవాటు లేదు కదా అంటదన్నమాట. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని ఇలా అంటది. అంటే నాకు తెలిసిన ఇక్కడ రోజు జాగింగ్కి వచ్చే వాళ్ళే కానీ, నాకు తెలిసిన ఫ్రెండ్సే కానీ ఎవరు కూడా నైట్ డ్రెస్ మీద చింపిరి జుట్టు వేసుకొని చెప్పులు, అది కూడా స్లిప్పర్స్ వేసుకొని ఎవరు జాగింగ్కి రావడం నేను చూడలేదు, అందుకని అని అడుగుతుంది అనమాట. అప్పుడు నీలా ఓ షెట్ అని తలకాయ కొట్టుకొని అయితే ఏంటి, అందరూ అలానే రావాలనే ఉంది, నేను ఇలా వస్తాను అని అంటదనమాట. చాలా బాగా అర్థమవుతుంది అని చెప్పేసి నవ్వుకుంటూ ముగ్గురు కలిసి జాగింగ్ చేస్తూ ఉంటారనమాట. జాగింగ్ చాలా సీరియస్గా జాగింగ్ చేస్తూ ఉంటే నీలా మళ్ళీ అంటది, కొంచెం నవ్వొచ్చు కదా స్నేహ, నువ్వైనా చెప్పొచ్చు కదా నవ్వమని, నవ్వితే చాలా బాగుంటావు పవి అని చెప్పుద్ది నీలా. అంటే షడప్ అనుకుంటూ మళ్ళీ జాగింగ్ చేస్తూ ఉంటారన్నమాట. ఒక 4 రౌండ్స్ అయిన తర్వాత స్నేహ ఒక చెట్టు కింద ఆగిపోయి, సరే ఇక మీరు జాగింగ్ చేస్తే చేయండి, నేను ఇక్కడ ఆగుతాను, ఎక్సర్సైజ్ చేసుకుంటాను అంటదనమాట. అంటే పవిత్ర ఓకే అక్క నువ్వు ఉండు, నేను ఇంకో 2 రౌండ్స్ వేసుకొని వస్తాను అంటదనమాట. అప్పుడు నీలా అప్పటికే అయిపోయింది నీలా పని అయినా, కానీ ఒంటరిగా దొరికింది, తన మనసులో ఉన్న మాట చెప్పడానికి ఏదన్నా ఛాన్స్ దొరుకుతుందేమో అని తన వెనకాలే ఉరుకుతూ ఉంటుంది అనమాట. ఒక రౌండ్ అయిపోద్ది, ఇక అయిపోయింది మేడం గారి పని. ఇలా ఇంకా నా వల్ల కాదురా బాబోయ్ అని మొత్తం ఏలాడబడిపోయి నేల చూసుకుంటూ వంగిపోయి స్లోగా అని జాగింగ్ చేస్తూ ఉంటుంది పవిత్ర వెనకాల. పవిత్రని క్యాచ్ చేయలేదు ఎలానో. సో పవిత్రకి ఎందుకు ఈ అమ్మాయి అంత ఆయాసపడుతున్నా వెనకాల ఉరుక్కుంటూ రావాలి అని చెప్పేసి ఆగి వెనక్కి తిరిగి నీలా చూస్తూ ఉంటుంది అనమాట. నీలా ఇదంతా ఏమీ చూడదు, తన కళ్ళు నేల వైపే ఉంటాయి, ఒళ్ళంతా వంగిపోయి మెల్లగా అలసిపోయి ఉరుకుతూ ఉంటుంది అనమాట. చూసుకోకుండా వెళ్ళి తన్ని గుద్దేస్తుంది. నీలా వెళ్ళి పవిత్రాన్ని గుద్దేసేసరికి తనకి బ్యాలెన్స్ తప్పి పవిత్ర పడిపోతుంది అనమాట. తను పడిపోయేసరికి నీలాకు కూడా బ్యాలెన్స్ ఆక్క ఓ అనుకుంటూ తన మీద పడిపోయేసరికి వాళ్ళ పెదాలు ఒకరి పెదాల మీద ఒకరి పెదాలు అలా ఒక లిప్ టచ్ అవుతుంది అనమాట. లిప్ లాక్ అవుతుంది. అది యాక్సిడెంటల్గా జరిగిన లిప్ లాక్ కాబట్టి ఇద్దరు కళ్ళు చాలా పెద్దగా తెరుచుకొని ఒకళ్ళనొకళ్ళు అలా చూసుకుంటూ ఉంటారనమాట. ఒక 2-3 క్షణాల తర్వాత పవిత్ర కోపం వచ్చి నీలాని గట్టిగా నెట్టేస్తుంది అనమాట. నెట్టేసేసరికి చాలా దూరంగా భయపడి అవుచ్ అని గట్టిగా అరుస్తుంది నీలా. బట్ అదేమీ పట్టించుకోదు పవిత్ర, సీరియస్గా వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. వెళ్ళిపోయి అక్క ఇంటికి వెళ్దాం పదక్క అంటదన్నమాట. అప్పుడు స్నేహ అదేం ఎక్సర్సైజ్ చేసుకోవా, మెడిటేషన్ చేసుకోవా అని అడుగుతుంది స్నేహ. అంటే ఏమీ వద్దక్క ఇంటికి వెళ్దాం పదా అంటది. ఎందుకు అంటే ఈ నీలా నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది అక్క. మొన్న నైట్ కూడా డాబా మీద నేను బుక్ చదువుకుంటుంటే వచ్చి అని ఆపేస్తుంది. వచ్చి ఏం చేసింది అంటే వదిలే అక్క అని మళ్ళా మామూలుగా మాట్లాడుతూ మళ్ళీ నిన్న కూడా కేఫ్కి వచ్చి నన్ను చాలా ఇబ్బంది అని చెప్పి మళ్ళీ ఆపేస్తుంది. అరే ఏమైంది, ఏం జరుగుతుంది చెప్పు అని అంటుంది స్నేహ. అప్పుడు నీలా సీరియస్గా కొంచెం స్లోగా నడుచుకుంటూ వచ్చి ఏదో అడుగుతుంది కదా చెప్పు నేనేం చేశాను అని అంటుందన్నమాట నీలా. అంటే జస్ట్ షట్ అప్ ఓకే అని చెప్పేసి అక్క
నువ్వు వస్తావా రావా, నేను వెళ్తున్నాను అని చెప్పేసి తను వెళ్తూనే ఉంటుంది నడుచుకుంటా. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు స్నేహ, పవి ఉండు వస్తున్నా అని వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి, నీలా సాయంత్రం ఇంటికి వచ్చాయి మాట్లాడుకుందాం అని చెప్పిద్ది అనమాట. ఓకే ఓకే స్నేహ వచ్చేస్తాను అని చెప్పి ఎవరి రూమ్కి తన రూమ్కి తను వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత స్నేహ అవును పవిత్ర ఫ్రెష్ అవ్వడానికి వాళ్ళ బాత్రూమ్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. పవిత్ర షవర్ ఆన్ చేసి షవర్ కింద నించొని జరిగినవి మొత్తం రీకాల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. తను స్టార్టింగ్ ఫస్ట్ డే తను ఉరుక్కుంటూ కేఫ్లోకి రావటం, తర్వాత ఆ ఉరిమినప్పుడు తన్ని హక్ చేసుకోవటం, తర్వాత మేడ మీద అప్స్టేర్స్ మీద వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ కావచ్చు, తన కళ్ళు కావచ్చు, అన్నీ వరుసగా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ముద్దు ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన ఆ లిప్ లాక్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎస్పెషలీ నీలా చెప్పే ఆ మాట, నవ్వు చాలా అందంగా ఉంటావని చెప్తూ ఉంటుంది కదా, ఆ మాట బాగా గుర్తొస్తూ ఉంటుంది. సో అక్కడే ఒక అద్దం, తన బాత్రూంలో ఒక అద్దం ఉంటుంది. సో ఆ అద్దం వైపు తన మొహాన్ని చూసుకుంటూ ఒక చిన్న స్మైల్ ఇస్తుంది అనమాట. ఇచ్చినప్పుడు తను కూడా ఫీల్ అవుద్ది దట్ ఓకే స్మైల్ చేస్తే బాగుంటాము అని తను కూడా ఫీల్ అయ్యి అప్పుడు నీలా గురించి స్లోగా పాజిటివ్ ఆలోచించడం మొదలు పెడుతుంది అనమాట. కొంచెం లైట్గా ఒక చిన్న మొహంలో సిగ్గు మొగ్గలేస్తూ ఉంటుంది అనమాట. సో అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి నీట్గా రెడీ అయ్యి, సండే కదా, సో సాటర్డే సండే వీకెండ్స్ కేఫ్ చాలా బిజీగా ఉంటుంది. సో తను కేఫ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ అక్కకి బాయ్ చెప్పేసి వెళ్తూ ఉంటుంది. వెళ్ళే దారిలో కూడా నీలా గురించే ఆలోచిస్తుంది అనమాట. అండ్ తన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈరోజు ఫుల్ డే, ఎందుకంటే ఈరోజు సండే, నన్ను అల్లరి చేయడం కోసమైనా తను ఈరోజు పొద్దునుంచి సాయంత్రం దాకా నా కేఫ్లోనే ఉంటుంది పక్కా అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి కేఫ్కి వెళ్తుంది అనమాట. కేఫ్కి వెళ్ళి తను పొద్దున్నే వెళ్ళగానే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, డస్టింగ్, ముందు రోజు ఎన్ని బిల్స్ అయినాయి ఏంటి ఇవన్నీ అవన్నీ చూసుకుంటుంది. 10 అవుతుంది. 10 అయిన తర్వాత దగ్గర నుంచి ఇక వచ్చే కస్టమర్కి సర్వీస్ ఇచ్చుకుంటూనే మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటుంది అనమాట పవిత్ర నీలా కోసం. బట్ 10 అవుద్ది రాదు, 11 అవుతుంది కనపడదు, లంచ్ బ్రేక్ అయిపోతుంది అయినా కనపడదు. కొద్దిసేపు ఇలానే ఇది రాజు గమనిస్తూ ఉంటాడనమాట. గమనిస్తూ సీరియస్గా రాజు పవిత్ర దగ్గరికి వచ్చి, మేడం మీరు నీలా మ్యామ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అని అడుగుతాడనమాట. పవిత్ర చాలా సీరియస్గా చూస్తుంది అబ్బాయిని. చూడగానే ఓకే సారీ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పవిత్ర ఆ మాట విని కొంచెం సిగ్గుపడి ఇంక ఇది రాదులే, ఇక రాదేమోలే అనుకొని ఇంకా తన వర్క్లో బిజీ అయిపోద్ది. నీలా గురించి మర్చిపోయింది. 5:30 ఆ టైంలో మంచిగా ఒక రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకొని, మోకాల కింది వరకు మంచిగా ఒక ఫ్రాక్ వేసుకొని, దాని మీద గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ తోటి నీట్గా డ్రెస్ అయ్యి ఫ్రీ హెయిర్ తోటి వస్తుంది అనమాట. నీలా వచ్చి తన బెంచ్ మీద, తన టేబుల్ తనకే ఎప్పుడూ ఉంటుంది, వచ్చి మళ్ళీ అక్కడ కూర్చునేసరికి రాజు వస్తాడు. హాయ్ నీలా మ్యామ్ అంటాడనమాట. నీలా అన్న పేరు విన్న తర్వాత పవిత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి తన వైపు చూస్తుంది అనమాట. చాలా అందంగా రెడీ అయ్యి వచ్చి ఉంటుందా, అలానే చూస్తూ ఉండిపోయి కొద్దిసేపటికి గబగబా ఉరికొచ్చి ఏంటి పొద్దున్నుంచి రాలేదు, ఏంటి ఏమన్నా పనుందా, ఏమన్నా వర్కా, ఎందుకు రాలేదు అని అడుగుతూనే ఉంటుంది అనమాట. అడుగుతూనే ఉంటే అటు నీలా ఇటు స్టాఫ్ అందరు షాక్ అయిపోతారు. ఎప్పుడు ఏ కస్టమర్ తోటి ఏ మనిషితోటి తను ప్రేమగా మాట్లాడిందే లేదు అసలు అని అందరూ అలా చూస్తుంటే అప్పుడు నీలా సీరియస్గా, అల్లరి పిల్ల కదా అలా అడిగేవేంటి అంటే, మరి ఈరోజు సండే కదా పొద్దున్నే వచ్చేస్తావు అనుకున్నాను, ఎందుకు రాలేదు అని అడుగుతుంది అనమాట మళ్ళీ పవిత్ర. అంటే నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా అని అడుగుతుంది. అంటే పవిత్ర ఏం చెప్పాలో అర్థం కాక, అలా ఏమీ లేదు, నీకు కావాల్సింది ఏంటి, కాఫీనే కదా, రాజు కాఫీ అంటదన్నమాట. అంటే అప్పుడు సీరియస్గా తను, కాఫీ ఒకటే కాదు ఆకలి వేస్తుంది నాకు, మధ్యాహ్నం కూడా నేనేమీ తినలేదు అంటదన్నమాట.
వాట్, మధ్యాహ్నం ఏమీ తినలేదా, నీకేమైనా పిచ్చా, అంత పొడి చేసే పని ఏం చేస్తున్నావు అని మధ్యాహ్నం కూడా తిండి కూడా తిన్నంత ఇదిగా ఏం చేస్తున్నావు, అది ఇదని తిట్టడం మొదలు పెడతారు అనమాట. ఇలా అలానే చూస్తుంటుంది, స్టాఫ్ కూడా అలానే చూస్తూ ఉంటారు. కొద్దిసేపటికి సర్లే రాజు, ఒక శాండ్విచ్ అండ్ కాఫీ తీసుకొచ్చి ఇవ్వు మేడంకి అని చెప్తాడు. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట కోపంగా. అప్పుడు ఆ అబ్బాయి రాజు ఒక శాండ్విచ్ అండ్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తింటుంది. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూనే ఉంటారు, రొమాంటిక్గా ఐ కాంటాక్ట్స్ జరుగుతూనే ఉంటాయన్నమాట. సిగ్గుపడుతూ ఉంటారు, ఇవో ఆ రొమాంటిక్ కాంటాక్ట్ జరుగుతూనే ఉంటుంది. సో కాఫీ తాగడం, శాండ్విచ్ తినడం అయిపోయిన తర్వాత సరే ఇక వెళ్దామని చెప్పి ఇలా నించుంటుంది అనమాట. నించోగానే తనకి మోకాలు నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి అని గట్టిగా మోకాళ్ళని పట్టుకొని అరుస్తుంది అనమాట. ఆ అరుపు విని పవిత్ర గబా ఉరికొస్తుంది. ఉరికొచ్చి ఏమైంది అని అంటుంది అనమాట. అంటే అబ్బే ఏమీ లేదు అంటది. ఏంటి ఏమీ లేదు, మోకాల మీద చేయి పెట్టేసి కూర్చో ఫస్ట్ నువ్వు అని చెప్పి కూర్చోపెట్టి చైర్లో స్లోగా ఫ్రాక్ని ఎత్తి చూస్తుంది అనమాట. పెద్ద బ్యాండేజ్ ఉంటుంది కాలుకి. కాలితే ఇంత పెద్ద బ్యాండేజ్ ఉంది, ఏమైంది అని గట్టిగా అడుగుతుంది అనమాట ఒక కన్సర్న్ తోటి. అప్పుడు నెల స్టాఫ్ అందరినీ మీ పని మీరు చూసుకోండి అని చెప్పి సైగ చేస్తుంది అనమాట. సైగ చేస్తే ఓకే మ్యామ్ అని చెప్పేసి వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అబ్బా పవి కూల్, నాకేమీ కాలేదు, ఓకే జస్ట్ ఉరుకుతూ కింద పడిపోయాను అంటే మళ్ళీ తిట్టడం మొదలు పెడుతుంది. నీకు కుదురు ఎందుకు ఉండదు, ఊరికే ఎందుకు ఉరుకుతావు, ఒక చోట నిలబడి మాట్లాడలేవా, ఒక చోట కూర్చోలేవా నువ్వు, అది ఇది అని తిడుతూనే ఉంటుంది అనమాట. పవి కూల్, నాకేమీ కాలేదురా, జస్ట్ ఓ చిన్న దెబ్బ తాకింది, హాస్పిటల్కి వెళ్ళాను, కట్టారు, 3 రోజులు రెస్ట్ తీసుకో అని టాబ్లెట్స్ రాసిచ్చారు, అయిపోయింది, దీంట్లో ఏముంది అంటే అవునా ఓకేనా, లేదు మనం ఇంకో హాస్పిటల్కి వెళ్దామా అని మళ్ళీ అడుగుతుంది పవిత్ర. అంటే మళ్ళీ ఇలా ఏమీ వద్దు, ఐఎమ్ ఫైన్ అని చాలా దగ్గరగా వెళ్ళి తన మోకాళ్ళ దగ్గర కూర్చొని ఉంటుంది కదా పవిత్ర చూడటానికి. సో పవిత్రకి మళ్ళీ ఇలా చాలా దగ్గరగా వెళ్ళి నవ్వుతూ ఉండు, చాలా బాగుంటావు, నా కోరికదే అని చెప్పంటుంది అనమాట. అప్పుడు పవిత్ర చాలా సీరియస్గా చూసి ఇలాంటి టైంలో నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అసలైనా నువ్వు ఇంకా హాస్టల్కి పోయేది లేదు, నువ్వు మనం ఇటు నుంచి మన ఇంటికి వెళ్దాం అని అంటుంది అనమాట పవిత్ర. పవి ఇట్స్ చిన్న దెబ్బ తగ్గిపోతుంది, నేను మేనేజ్ చేసుకుంటాను హాస్టల్. అవునవును బాగా మేనేజ్ చేసుకున్నావు, కనపడుతుంది నీ మేనేజ్మెంట్ ఎంత బాగుందో అని వెంటనే తన ఫోన్ తీసుకొని వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తుంది. అక్క నువ్వు అర్జెంట్ కార్ తీసుకొని బయలుదేరు కేఫ్కి అని అంటే వాళ్ళ అక్క టెన్షన్ అయిపోయి ఏమైంది అని అడుగుతుంది అనమాట. అప్పుడు పవిత్ర జరిగిన విషయం చెప్పిన తర్వాత అవునా ఓకే నేను బయలుదేరుతున్నానని చెప్పేసి స్నేహ కార్ తీసుకొని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత స్నేహ వెంటనే నిలాని అసలు ఇది అలా తాకింది అని అంటే ఏమీ మాట్లాడదు, చూస్తూ ఉండదన్నమాట. సరే అక్క నువ్వు తను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టు, నేను చిన్న పనులు ఉన్నాయి చూసుకొని వచ్చేస్తాను వెంటనే అని చెప్పిద్దాను. సరే అని చెప్పేసి స్నేహ నిలాని కారులోకి తీసుకెళ్ళబోతుంటే అబ్బా స్నేహ నాకేమీ కాలేదు, నేను హాస్టల్లో ఉంటాను, మీకెందుకు ఇబ్బంది, నేను చూసుకోగలను నన్ను అంటే పవిత్ర ఏది చేసినా కరెక్ట్గా చేస్తుంది, తన ఆలోచన కరెక్ట్, నువ్వేం మాట్లాడకు, పోదాం మా ఇంటికి అని చెప్పేసి కారులోకి తీసుకెళ్ళి కారులో కూర్చోబెడతారు అనమాట. సో ఇక్కడ పనులన్నీ రాజుకు అప్పచెప్పేసి తను కూడా వచ్చి కారులో కూర్చుంటుంది పవిత్ర. అప్పుడు వాళ్ళ అక్కతోటి అక్క హాస్టల్కి పోని అంటుంది అనమాట. హాస్టల్కా ఇప్పుడు ఎందుకు అంటది స్నేహ. ఇప్పుడు ఎందుకు ఏంటక్క, తను మన దగ్గర ఒక వారం రోజులు ఉండాలంటే తనకు బట్టలు కావాలా, మందులు కావాలా, మందులు హాస్టల్లోనే ఉన్నాయి కదా అని అంటుంది అనమాట. అంటే కరెక్ట్ అవును కదా అని చెప్పి హాస్టల్కి తీసుకెళ్తుంది. హాస్టల్లో తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటారు. పక్కనే ఒక పెద్ద బుక్ కనబడుతుంది, పెయింటింగ్స్ బుక్. సో ఆ బుక్ కూడా దాంట్లో పడేసుకొని వచ్చేస్తారనమాట. వచ్చేసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత స్నేహ నీలా నువ్వు ఉండు, నేను వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాను, నువ్వు కూర్చో అంటుందనమాట. అని తను డ్రైవింగ్ సీట్ నుంచి దిగి తన డోర్ ఓపెన్ చేసి నీలాని బయలుగా కిందికి దింపుతుంది. అప్పుడు నీలా థ్యాంక్ యూ స్నేహ అంటదనమాట. పవిత్ర నేను లగేజ్ ఇంట్లోకి తీసుకొస్తానని చెప్పిద్ది అనమాట. సో తను లగేజ్ తీసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత
తన లగేజ్ ఇంట్లో పెట్టేస్తుంది. సో వాట్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. జై శ్రీరామ్.